ఏమైనా వెళ్ళారా? బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. హెబ్రీ 9:27. మనకు 2 విషయాలు జరగబోతున్నాయి. ఒకటి దైవరీతిగా మరణము, ఆ తర్వాత మన ఆత్మకు తీర్పు జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నందున్న వారికి తీర్పు లేదు, శిక్ష లేదు. ఎందుకంటే యేసు ప్రభువు వారు మన పాపముల నిమిత్తము సిలువపై మన తీర్పును మరియు శిక్షను తానే పొందారు. కానీ యేసు ప్రభులో లేని వారికి నరకములో శిక్ష విధింపబడుతుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. యోహాను 5:24. దేవుడు మీ అందరిని దీవించి తీర్పు నుంచి కాపాడునుగాక. ఆమేన్.